ప్రతి పిల్లలకి తండ్రే హీరో. కానీ ఇక్కడ మాత్రం నాకు మాత్రం నువ్వే నా హీరో, నా కొడుకే నా హీరో. అలాంటి నా కొడుకు కోసం నన్ను నేనైనా ఇచ్చుకుంటాను. అలాంటిది నువ్వు అడిగింది ఏంటి? నన్ను మారమనే కదా. నేను ఇంకా జీవితాంతం ఇలానే ఉంటాను రా అని శ్రీధర్ అయితే చెబుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ, నాన్న నేను మిమ్మల్ని ఇలాగే చూడాలనుకున్నాను, మీరు ఇలాగే ఉండండి, ఇక చాలు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శ్రీధర్ను కౌగిలించుకుంటాడు కార్తీక్. ఇక కార్తీక్ అయితే నచ్చావు మాస్టర్, నాకు నువ్వు బాగా నచ్చావు అని అంటూ ఉండగా శ్రీధర్, అవునురా, నువ్వు నన్ను ప్రతిసారి మాస్టర్ మాస్టర్ అంటూ నన్ను ఇంకా నిజమైన మాస్టర్ని చేసేసావు. నేను ఎదుటి వారికి పాఠాలు చెప్పేది మానేసి నాకు నేనుగా గుణపాఠాలు చెప్పుకునే స్థాయికి ఎదిగించావు. చాలా థ్యాంక్స్ రా నాన్న అంటూ శ్రీధర్ చెబుతూ ఉంటాడు. అది సరే, ఇంతకీ నువ్వు నన్ను ఇక్కడికి పిలిచింది ఎందుకురా? మీ చెల్లి గురించి అడగడానికేనా అని శ్రీధర్ అడుగుతూ ఉండగా, కాదు మాస్టర్, ఈరోజు నా కూతురు బర్త్డే. ఓ అలాగా, అందుకే నువ్వు ఇంటికి వెళ్ళి ఇక అందరినీ తీసుకొని ఇంటికి రా అని కార్తీక్ చెబుతూ ఉండగా, వద్దులేరా, మీరు ఇబ్బంది పడతారేమో అని శ్రీధర్ అంటూ ఉంటాడు. అది కూడా నా ఫ్యామిలీ కదా మాస్టర్, ఏం పర్లేదు, ఇంటికి వెళ్ళి అందరినీ తీసుకొని రా అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. సరే మాస్టర్, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళి అందరినీ తీసుకొని రా, మరి నేను వెళ్ళి రానా అని కార్తీక్ అంటూ ఉంటాడు. సరే నాన్న, కానీ నువ్వు మాత్రం ఈ పోలీస్ స్టేషన్ల కేసులు సెటిల్మెంట్ల గురించి ఇంకెవరిని అడగకు సరేనా అని అడుగుతూ ఉండగా, సరే మాస్టర్, ఇక తండ్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత పిల్లలకి ఇంకేం బెంగ ఉంటుంది, నేనైతే ప్రశాంతంగా ఉంటాను. సరే, నేను వెళ్తున్నా, మీరు వెళ్ళి తొందరగా రండి అంటూ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు దీప అయితే శౌర్యను రెడీ చేస్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే దిగాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? నేను అనవసరంగా కాశీ గురించి చెప్పాను, వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికే వెళ్ళుంటాడా అని కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే దీపని ఇలా అడుగుతూ ఉంటుంది, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉండగా, వచ్చేస్తాడు లేవే, నువ్వు రెడీగా అంటూ ఉంటుంది. ఇక అది సరే, ఇప్పుడు ఇంతవరకు ఉండి నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడుగుతూ ఉండగా, ఇంతలో కార్తీక్ వస్తూ నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉన్నాను, మీరు రెడీ అయిపోయారా అంటూ అడుగుతూ ఉంటాడు. సరే, ఒక 2 minutesలో నేను రెడీ అయి వస్తాను అంటూ కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దీప అయితే హాల్ మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇక బావా, ఈ బెలూన్స్ ఇక్కడ కట్టేసి నేను ఇప్పుడే వెళ్ళి కేక్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది దీప. ఇక శౌర్య అయితే కార్తీక్తో ఇలా అంటుంది, నాన్న నువ్వు ఇంకొక పని చేయాలి, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మన ముగ్గురం కలిసి సినిమాకు వెళ్ళాలి సరేనా అని అడుగుతూ ఉంటుంది. ఓకే రౌడీ, ఈరోజు మొత్తం నీ దగ్గరే ఉంటాను సరేనా అని అంటూ ఉండగా, ఇంతలో కాల్ వస్తూ ఉంటుంది. ఎవరు నాన్న అని అడుగుతూ ఉండగా, తెలిసిన వాళ్ళు లేనాన్న అంటూ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి పెద్ద మేడం గారు అని అంటూ ఉండగా, బావా నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి అని అడుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నాను కదా మేడం, నేను రాలేను అని కార్తీక్ చెబుతూ ఉండగా, లేదు నువ్వు ఎక్కడున్నా సరే 5 minutesలో ఇంట్లో ఉండాలి, లేకపోతే మంచిగా ఉండదు అంటూ జ్యోత్స్న బెదిరిస్తూ ఉంటుంది. అది కాదు, నేను రాలేను పెద్ద మేడం గారు అని అంటూ ఉండగా, ఇది నా మాట కాదు, తాతయ్య ఆర్డర్, నువ్వు ఎక్కడున్నా 5 minutesలో వచ్చి తీరాలి, ఇది పెద్ద అర్జెంట్ మ్యాటర్ సరేనా అంటూ కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. ఇక దీప ఇంకా కాంచన అయితే కంగారు పడిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ ఫోన్ కట్ చేసి, జ్యోత్స్న మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుంది అని అంటూ ఉండగా, సరే నేను ఇప్పుడే వస్తానమ్మా అని చెబుతూ ఉండగా, ఎందుకురా, నువ్వు శౌర్య బర్త్డే అని చెప్పే వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళు అని అంటూ ఉండగా, దీప అయితే నువ్వు వెళ్ళకు బావా అని అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే, వద్దు నాన్న, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు, వద్దు అని అంటూ ఉండగా, ఇక కార్తీక్ కలుగజేసుకొని, లేదు ఇప్పుడే వస్తాను అంటూ కీస్ తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. చిచ్చి, నా మేనకోడలు అసలు మనిషే కాదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏంటో, అయినా నా కొడుకైనా బుద్ధి ఉండాలి కదా, ఇవన్నీ భరించాల్సిన అవసరం ఏంటి, అంత మౌనంగా ఎందుకు భరిస్తున్నాడు అని కాంచన గట్టిగా తిడుతూ ఉండగా, ఇక దీప అయితే తన మనసులో, బావ ఇదంతా నా కోసం చేస్తున్నాడత్తా అని
అనుకుంటూ ఉంటుంది. సరే అమ్మ, నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అంటూ కార్తీక్ చెబుతూ ఉండగా కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది. అసలు వెళ్ళొద్దు అంటుంటే మళ్ళీ త్వరగా వస్తానంటావేంటి? నువ్వు వెళ్ళకు, కావాలంటే కాల్ చేసి నాకు ఇవ్వు, వాళ్ళతో నేను మాట్లాడతాను అని కాంచన అంటూ ఉంటుంది. నీకు చెప్పడానికి మొహమాటం అయితే నేను గట్టిగా నిలదీసి మాట్లాడతాను అని కాంచన అంటుండగా కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, నువ్వు నాకు చిన్నప్పుడు బోల్డన్ని కథలు చెప్పేదానివి, ఇలాంటి పరిస్థితులు వచ్చిన ధర్మాన్ని తప్పొద్దు అని. ఇప్పుడు మనము అదే పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు నన్ను మాట తప్పమంటావా అమ్మ? ఏం కాదు, నాన్న వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిచాను. నాన్న వాళ్ళు వచ్చేలోపు నేను తొందరగా వచ్చేస్తాను, సరేనా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. రౌడీ, నేను త్వరగా వస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకు అని అంటూ ఉండగా, లేదు నాన్న ప్లీజ్ మీరు వెళ్ళకండి అని శౌర్య బతిమాలుతూ ఉంటుంది. లేదు, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను, ఈలోగా నువ్వు మనం ఏ సినిమాకి వెళ్ళాలో ఆలోచించు, సరేనా అంటూ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు శ్రీధర్ రెడీ అవుతూ, కావేరి త్వరగా రండి, రెడీ అయ్యారా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంతలో కావేరి దగ్గరికి వచ్చి, ఏమండి మీరే వెళ్ళండి, నేను రావడం అంత మంచిగా ఉండదు, మీరే వెళ్ళండి అని అంటూ ఉండగా, నేను ఒక్కడిని వెళ్ళే పాటైతే ఎప్పుడో వెళ్ళేవాడిని కదా, అందరూ కలిసే వెళ్ళాలి కాబట్టే పిలుస్తున్నాను అని. ఇక దాసు, అల్లుడు, స్వప్న తొందరగా రండి అంటూ కేకలేస్తూ ఉంటాడు శ్రీధర్. ఇక స్వప్న, దాసు, కాశీ ముగ్గురు హాల్లోకి వస్తారు. ఏంటి ఇంకా అలాగే ఉన్నారు? ఈరోజు శౌర్య బర్త్డే, మనం వెళ్ళాలి అని చెప్పాను కదా, ఇంకా ఎందుకు రెడీ అవ్వకుండా అలానే ఉన్నారు అంటూ శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. నాన్న, అక్కడ శౌర్య పుట్టినరోజు అంటే ఎవరెవరు వస్తారో మనకు తెలియదు కదా, అక్కడ వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగితే అప్పుడు మన పరువే పోతుంది కదా అని స్వప్న అంటూ ఉంటుంది. దానికి ఎందుకు అంత బాధపడిపోతున్నావు? నీ భర్త ఒక్కడిదే కాదు, చాలామంది ఉద్యోగాలు పీకేశారు, ఆ విషయం తెలుసా నీకు అని శ్రీధర్ చెబుతూ ఉండగా, నేను చెప్పేది ఉద్యోగం గురించి కాదు నాన్న అంటూ ఉంటే, మరి అల్లుడు గారు జైలుకి వెళ్ళి వచ్చిన దాని గురించా అని అంటూ ఉండగా, కాశీ నేనే తప్పు చేయలేదు మావయ్య అని అంటూ ఉంటాడు. ఆ విషయం మనకు తెలుసు అంటే మరి జనాలకు తెలియదు కదా, మరి చెప్పుకోలేము కదా అని స్వప్న అంటూ ఉంటుంది. సరే, మన నిజాయితీ ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది, మనం చెప్పుకోనవసరం లేదు అంటూ శ్రీధర్ చెబుతూ ఉంటాడు. సరే, ఇలా ఎన్నాళ్ళు ముఖం చాటేసుకొని తిరుగుతారు, ఎన్నాళ్ళు తప్పించుకుంటారు అంటూ శ్రీధర్ అడుగుతూ ఉండగా, స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది. కాశీకి జాబ్ దొరికే వరకు నాన్న అని అంటూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇక లే ఆఫ్లో జాబులు పీకేసిన వాళ్ళకి 2-3 ఏళ్ల వరకు జాబు కష్టం అంటున్నారు అని శ్రీధర్ చెబుతూ ఉండగా, దాసు కలుగజేసుకొని, సరే బావా, ప్రయత్నిస్తే అవే వస్తాయిలే బావా అని చెబుతూ ఉంటాడు. బావా, నువ్వే ఎలాగోలాగా నీకు తెలిసిన కంపెనీల్లోన మా వారిని జాయిన్ చేయించు అని దాసు అడుగుతూ ఉండగా, సరే అదంతా తర్వాత విషయం, ముందైతే మనమంతా కలిసి శౌర్య పుట్టినరోజుకి వెళ్దాం రండి అని అడుగుతూ ఉండగా, కాశీ అయితే మావయ్య సారీ నేను రాలేను, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు. సరే దాసు, నువ్వైనా రా అని అంటూ ఉండగా, లేదు బావా, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను రాలేను అని దాసు చెబుతాడు. సరే, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇక మరోవైపు జ్యోత్స్న అందంగా ముస్తాబయ్యి ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇక కంగారుగా, చెప్పండి మేడం, ఏంటి అర్జెంట్ మ్యాటర్ అన్నారు, చెప్పండి ఏంటి అని అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది. తాత అర్జెంటుగా ఎక్కడికో బయటికి వెళ్ళాలంట, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంట, త్వరగా కార్తీ అని ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నాను కదా, ఇవాళ నా కూతురు బర్త్డే అని కూడా చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి మేడం ఇది అని అంటూ ఉండగా, అదేంటి అలా అంటావు బావా, ఓనర్ల పని ఇంపార్టెంటా వర్కర్స్ పని ఇంపార్టెంటా? ఓనర్ల పనే ఇంపార్టెంట్ కదా అని అంటూ ఉండగా, కార్తీక్ ఏంటి, నేను ఒక్కరోజు కాదు హాఫ్ డే కదా లీవ్ అడిగాను, అప్పుడే మళ్ళీ పనిలోకి పిలవాలా ఏంటి? నీ టైం నడుస్తుందని నువ్వు బాగా బెట్టు కొడుతున్నావు అని కార్తీక్ అంటూ ఉండగా, లేదులే బావా, ఇప్పుడు నడుస్తున్నదంతా నీ టైమే, అన్నీ నీకే మంచి శకునాలు జరుగుతూ ఉన్నాయి అని
జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, చిచ్చి నీతో మాట్లాడడమే అనవసరం అంటూ ఇక కార్తీక్ కంగారుగా లోపలికి వెళ్ళి శివనారాయణ దగ్గర, సార్ ప్లీజ్ నేను మిమ్మల్ని అడిగే కదా వెళ్ళాను, ఒక్కరోజు వదిలేయచ్చు కదా, నేను ఇంటికి వెళ్ళాలి అర్జెంటుగా అని అంటూ ఉండగా, నేను ఇక్కడి దాకా పిలిచింది నువ్వు చెప్పేది వినడానికి కాదు, మేము చెప్పింది చేయడానికి అని శివనారాయణ కోపంగా కసురుతూ ఉంటాడు. ఇక దశరథ అయితే, ఒక అనవసరంగా అరవకు కార్తీక్, నువ్వు కూడా మాతో రావాల్సిందే, పద వెళ్దాం అంటూ దశరథ అంటూ ఉంటాడు. ఇంతలో శివనారాయణ, సుమిత్ర అమ్మ త్వరగా రా వెళ్దాం ఆలస్యం అవుతుంది అంటూ ఇక కార్తీక్ మాటలు ఎవరు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను త్వరగా వచ్చేస్తానని శౌర్యకి మాట ఇచ్చాను, వీళ్ళు వాలకం చూస్తుంటే ఎక్కడికో తీసుకెళ్లేలాగా ఉన్నారు, ఇప్పుడు ఎలాగా అంటూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర వస్తూ ఉండగా, మేడం ప్లీజ్ నేను కావాలంటే వేరే డ్రైవర్ని అరేంజ్ చేస్తాను, మీరు వాళ్ళతో వెళ్ళండి, నన్నైతే ఇప్పుడు వదిలేయండి అని కార్తీక్ అడుగుతూ ఉండగా, ఇక సుమిత్ర అయితే అలాంటివన్నీ ఏవైనా ఉంటే మీ తాతతో చెప్పు, నాతో కాదు, సరే ఇప్పుడైతే వెళ్దాం పదా అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జ్యోత్స్న వస్తూ, తాత పర్మిషన్ ఇచ్చినా నేను ఇవ్వను మమ్మీ, బావ మనతో పాటే రావాలి అంటూ సీరియస్గా చెబుతూ ఉంటుంది. ఇక అంతా కలిసి బయట కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో కార్తీక్, సార్ ప్లీజ్ నేను వేరే డ్రైవర్ని మీకు అరేంజ్ చేస్తాను, నేను మీతో పాటు రాలేను అని అంటూ ఉండగా, ఎందుకు ఏం అవసరం లేదు, ముందు కార్తీ అంటూ సీరియస్గా శివనారాయణ చెబుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే కార్ కీస్ తీసి కార్ తీయబోతూ ఉంటాడు. ఇక ఇంతలో జ్యోత్స్న కలగజేసుకొని, బావా ఆ సీటు నాది అని అంటూ ఉండగా, మరి నేనెక్కడ కూర్చోవాలి అని కార్తీక్ అడుగుతూ ఉండగా, దశరథ నువ్వు వెనకాల కూర్చోరా అని అంటూ ఉంటాడు. మరి వెనకాల కూర్చుంటే డ్రైవింగ్ నేను ఎలా చేస్తాను, మరి డ్రైవింగ్ ఎక్కడికి వెళ్ళేది ఎలా తెలుస్తుంది అని అంటూ ఉండగా, ఇక శివనారాయణ అయితే కసురుతూ ఉంటాడు, ముందు వెళ్ళి వెనకాల కూర్చో, డ్రైవింగ్ జ్యోత్స్న చేస్తుంది అంటూ కసురుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఏమీ అర్థం కాదు. ఇక అంతా కారు ఎక్కి కూర్చుంటారు. ఇక కార్తీక్ని అయితే మధ్యలో కూర్చోబెట్టుకొని అటు సైడు శివనారాయణ ఇటు సైడు దశరథ కూర్చుంటారు. ఇక సుమిత్ర ముందు కూర్చుంటారు. ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటుంది, తాత వెళ్దామా అని అంటూ ఉండగా, మరి మీరు వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు పిలవడం అని కార్తీక్ కసురుకుంటూ ఉంటాడు. మేము ఎక్కడికి వెళ్ళినా మా డ్రైవర్ మాతో పాటే ఉండాలి అని జ్యోత్స్న చెబుతూ ఉంటుంది. మీరంతా కలిసి పగ సాధిస్తున్నట్టుగా ఉంది అని కార్తీక్ అంటూ ఉండగా, శివనారాయణ కలగజేసుకొని, అవన్నీ నీకేరా చేత ఏది మాకు కాదు, నువ్వు పదమ్మ జ్యోత్స్న, మనం మళ్ళీ తిరిగి వచ్చే వరకు మన డ్రైవర్ మనతో పాటే ఉంటాడు అని శివనారాయణ చెబుతూ ఉండగా, ఇక కార్తీక్ అయితే కోపంగా, మీ ఫ్యామిలీ మొత్తం ఇంకా రానట్టుంది చూసుకోండి అని అంటూ ఉంటాడు. పారిజాతం గురించేనా, పారిజాతానికి నేను వేరే పని అప్పగించానులే, నువ్వు పదమ్మ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక కార్తీక్ అయితే, అయ్యో అక్కడ నేను శౌర్యకి మాట ఇచ్చి వచ్చాను, పాపం అది ఎంత ఫీల్ అవుతుందో ఏంటో అని బాధపడిపోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే కారు తీస్తుంది. ఇక మరోవైపు ఇక కాంచన, దీప, శౌర్య అందరూ దిగాలుగా కూర్చొని ఉంటారు. ఇక అనసూయమ్మ కలుగజేసుకొని, ఏంటి చెల్లెమ్మ ఇది, కాగితాలపైన సంతకాలు చేస్తే అయిపోయిందా, సంతకాలు పెట్టిన వాళ్ళకి పుట్టినరోజులు పెళ్లి రోజులు అంటూ ఏమీ ఉండవా, ఏం న్యాయం ఇది అంటూ అనసూయ అంటూ ఉండగా, ఇక దీప కలుగజేసుకొని, అత్తయ్య ప్లీజ్ చిన్నపిల్లల ముందు మాట్లాడడం అనవసరము అని అంటూ ఉండగా, కాదే తెలియని, కానీ అది అందరు పిల్లల్లాగా నాకు పుట్టినరోజుకి అది కొను ఇది కొను అని అడిగిందా, లేదే ఇదొక్కరోజు నాతో గడపండి అని అడిగింది, ఆ మాత్రం తీర్చలేకపోతే ఎలా అని అనసూయ అంటూ ఉంటుంది. అనసూయ అలా అంటూ ఉండగా, శౌర్య నాన్న రాడా అని అడుగుతూ ఉంటుంది. అది ఏమోనే నాకు అలానే ఉంది, మరి రాకపోతే ఎలా అని అడుగుతూ ఉండగా, మనమే వెళ్ళి తీసుకురావాలన్నా, సరే వెళ్దామా నానమ్మ అని అంటుండగా, ఆ పనే చేయాలి పద మన ఇద్దరం వెళ్ళి తీసుకొద్దామంటూ శౌర్యని తీసుకొని వేగంగా వెళ్తూ ఉంటుంది. ఇక దీప, కాంచనలు అయితే, అక్క నా మాట విను, అత్తయ్య నా మాట విను అని అడుగుతూ ఉంటారు. ఇక అనసూయ మాత్రం సీరియస్గా బయటికి వస్తూ ఉండగా, ఇంతలో జ్యోత్స్న వాళ్ళ కారు వస్తూ ఉంటుంది. ఆ కారును చూసి ఒక్కసారిగా ఆగిపోతారు.
ఇక కార్తీక్ తేరుకొని, ఏంటి మా ఇంటికి రావడానికి నన్ను పిలిచారా అని అడుగుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే, సౌర్య బర్త్డే దాచి నువ్వు మాకు సర్ప్రైజ్ ఇచ్చావు కదా బావా, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా ఇచ్చాము అని. సరే ఇంటికి వచ్చేసాం కదా, అందరు దిగండి అంటూ జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక ఒక్కొక్కరుగా అందరూ కారు దిగుతూ ఉండగా ఇక సౌర్య అయితే చాలా ఆనందపడిపోతూ, అమ్మ నానమ్మ జో వచ్చింది, ఇంకా అమ్మమ్మ కూడా వచ్చింది, తాతయ్య కూడా వచ్చారు అని అది గెంతుతూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇంతలో శౌర్య అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటుంది, నాన్న నువ్వు రావేమో అనుకున్నాను, అక్కడే ఉండిపోతావేమో అనుకున్నాను అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే, మీ నాన్నను మేము తాళ్ళతో కట్టేశామనుకున్నావా ఏంటి అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇక అనసూయమ్మ కలగజేసుకొని, మనుషుల్ని కట్టేయాలంటే తాళ్ళే అవసరం లేదు, కాగితాలు చాలు, కాగితాల పైన సంతకాలు చాలు అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న కోపంగా, కొందరు వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతూ ఉంటారు అని అంటూ ఉంటుంది. ఇక కాంచన కూడా కోపంగా, కొందరు అయిన వాళ్ళకు కూడా అన్యాయం చేస్తూ ఉంటారు అని అంటూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఇక దీపతాలి దొంగతనం చేసిన విషయం గుర్తు తెచ్చుకొని అలా బాధపడుతూనే ఉంటుంది. ఇక దశరథ కలగజేసుకొని, చెల్లెమ్మ అని అంటూ ఉండగా ఇక కాంచన అయితే కోపంగా, రే కార్తీక్ వాళ్ళని లోపలికి రమ్మను అని అంటూ ఉంటుంది. సరే సార్ లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఉండగా శివనారాయణ కోపంగా, మేము వచ్చింది ఇక్కడ మీకు బంధువులుగానే, యజమానులుగా కాదు, నువ్వు వరుసలు పెట్టి పిలవచ్చు అని అంటూ ఉండగా, సరే తాత లోపలికి వెళ్దాం పదండి అని అంటూ ఉండగా ఇంతలో ఇక శౌర్య అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ముద్దుల తాతయ్య నా డ్రెస్ ఎలా ఉంది, నా ఫ్రాక్ ఎలా ఉంది అని అడుగుతూ ఉండగా, నీలాగే అందంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నువ్వు నా కోసం వచ్చావా అని అంటూ ఉండగా, అవునే నేను నీ కోసమే వచ్చాను అని అంటూ ఉండగా, సరే లోపలికి వెళ్దాం పదండి అంటూ అంతా కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగజేసుకొని, ఏంటి మేడం గారు అలా చూస్తూ ఉండిపోయారు అని అంటూ ఉండగా, లేదు బావా, శౌర్య చూడు, వాళ్ళే నిజమైన సొంత అమ్మమ్మ తాతయ్య అని తెలియకపోయినా వాళ్ళతో ఎంత చనువుగా ఉంటుందో అని అంటూ ఉండగా, నీకు నిజం తెలిసిన, నీ సొంత అమ్మా నాన్నలను తెలిసిన వాళ్ళతో ఉండలేనందుకు నీకు బాధగా ఉందా దీప అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. లేదు బావా, నువ్వు కనుక నా జీవితంలోకి రాకపోయి ఉంటే, ఈ నిజం నాకు ముందే తెలిసి ఉంటే నిజంగా నేను అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని ఆరాటపడేదాన్ని. కానీ అంతకు మించి ప్రేమను పంచుతున్నావు బావా నువ్వు. మన జీవితాల్లో దీపాలు వెలిగాయి, ఈ జన్మకు ఇది చాలు. కానీ ఎంతైనా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కదా, అందుకే ఇక మా మధ్య బంధాన్ని చావు తప్ప ఏదీ విడదీయలేదు బావా. వాళ్ళు అలా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని దీప అంటూ ఉండగా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నీలాంటి నిస్వార్థ ప్రేమను పంచే కూతురు ఉన్నందుకు మా అత్తయ్య మామయ్య చాలా అదృష్టవంతులు దీప. ఇవ్వడానికైనా నా దగ్గర ఏముంది బావా, ఒక ప్రేమ తప్ప అని దీప అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే, హలో మేడం గారు, నీ మీద సర్వ హక్కులు నావే, ఆఖరికి నువ్వు ప్రేమను పంచాలన్నా నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందే అని అంటూ ఉండగా, అవునా సరేలే, కానీ వీళ్ళందరూ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బావా అని అంటూ ఉండగా, ఇదంతా నీకు తెలిసే జరిగింది కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు, ఇంటి ముందరకు వచ్చి కారు ఆగే వరకు నాకు ఈ విషయం తెలియదు అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. కానీ వీళ్ళు రావడం వెనుక ఏదో కారణం ఉంది బావా, అదేంటో నీకు తెలుసు కదా అని అంటూ ఉండగా, నాకు తెలియదంటే మాత్రం నువ్వు నమ్ముతావా ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్. లేదు బావా, దీనంతటికీ వెనకాల ఏదో బలమైన కారణమే ఉంది అని దీప అంటూ ఉంటుంది. మరదల అమ్మ అయితే చాలా కోపంగా ఉంది, కానీ నువ్వే వెళ్ళి చనువు తీసుకొని మరీ వాళ్ళకు మర్యాదలు చెయ్యి. వాళ్ళు పిలవకుండా వచ్చారని మనము లోకువ చేసి చూడకూడదు కదా అని కార్తీక్ అంటూ ఉండగా, బావా వాళ్ళు నా పుట్టింటి వాళ్ళు, నేను మర్యాదలకి లోటు ఎలా చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఇక దీప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, మరదలకి లోపల చాలా సంతోషంగా ఉంది, బయటికి మాత్రం అది కనపడకుండా దాస్తుంది. అది సరే, ఇంకా మాస్టర్ రావట్లేదేంటి అని అనుకుంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు పారిజాతం కారులో అన్ని కేక్ అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ కూడా అన్నీ సర్దుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ అల్లుడు, సమయానికి నువ్వు ఫోన్ చేసి అత్తయ్య గారు నేను కార్తీక్ ఇంటికి వెళ్తున్నానని నాకు కాల్ చేసావు, చాలా థ్యాంక్స్. అయితే ఇంకొక పని కూడా చేసి పెట్టాలి అని అడుగుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య అని శ్రీధర్ అంటూ ఉండగా ఒక్క నిమిషం ఆగు అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ దాసుకు చేస్తూ ఉంటుంది. చెప్పమ్మా అని అంటూ ఉండగా, రే ఈరోజు కార్తీక్ కూతురిది బర్త్డే కదా, వాడు పిలిచే ఉంటాడు కదా, నువ్వు కాశీ ఇక స్వప్న ముగ్గురు రండి రా, మన వాళ్ళంతా అక్కడే ఉన్నాము అని ఇక చెబుతూ ఉండగా, లేదమ్మా శ్రీధర్ బావ వెళ్ళాడు, నేను రావట్లేదు అంటూ కాల్ కట్ చేస్తాడు. ఏమైంది అని అంటూ ఉండగా, ఇక అవును నేను నా కొడుకుని బర్త్డేకి రమ్మంటే శ్రీధర్ బావ వచ్చాడు కదా అని అంటున్నాడు, నువ్వు వచ్చే విషయం నా కొడుక్కి ఎలా తెలుసు అని అంటూ ఉండగా, ఇక శ్రీధర్ నేను బర్త్డేకి రమ్మని అడిగాను అత్తయ్య, కానీ బావ రాలేదు అని అంటూ ఉండగా, అవును నువ్వెలా మాట్లాడావు, దాసు ఇంటికి వెళ్ళావా అని అంటూ ఉండగా, లేదు దాసునే మా ఇంట్లో ఉన్నాడు అని చెబుతూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక శ్రీధర్ కలగ చేసుకొని, ఇక బావ ఒక్కడే కాదు కాశీ స్వప్నలు కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు అని చెబుతూ ఉంటాడు. ఓహో దసరాకి పిలిచావన్నమాట అని పారిజాతం అంటూ ఉండగా, శ్రీధర్ దానికి ఇంకా చాలా టైం ఉంది అని అంటూ ఉంటాడు. ఓహో అయితే అట్ల తద్దికి పిలిచావన్నమాట అని అడుగుతూ ఉంటే, అది దసరా అయిపోయిన తర్వాత వస్తుంది అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. మరైతే ఎందుకు పిలిచినట్టో అని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అత్తయ్య మీకు నా మీద బాగా కోపం వచ్చినప్పుడు ఇంతకుముందు మీరు ఎలా పిలిచేవారు నన్ను అని అంటూ ఉండగా, ఇక పారిజాతం అయితే ఇక చేతిని తీసుకొని దరిద్రపు అల్లుడు అంటూ ఇక శ్రీధర్ మొహం వైపు కేసి చూపిస్తూ ఉంటుంది. నేను దరిద్రపు అల్లుడు అని పిలిచేదాన్ని అని అంటూ ఉండగా, సరే మీరైతే ఏం ఫీల్ అవ్వకండి అని శ్రీధర్ అంటూ ఉంటాడు. నేనెందుకు ఫీల్ అవుతాను అల్లుడు, నేనేం ఫీల్ కాను అని అంటూ ఉండగా, మీరు ఒక దరిద్రపు అత్త అని అంటూ ఉండగా, ఇక పారిజాతం అయితే అల్లుడు అంటూ గట్టిగా కేకలేస్తూ ఉంటుంది. నువ్వు ఒక దరిద్రపు నానమ్మవి, నువ్వు ఒక దరిద్రపు అమ్మమ్మవి అని అంటూ ఉండగా, ఈ అమ్మమ్మ ఎవరికి అని అంటూ ఉంటుంది. ఇంకెవరికి, నా కూతురికి. నువ్వు ఒక దరిద్రపు పిన్నివి అని అంటూ ఉండగా, మరి దేవరికి అని అంటూ ఉంటుంది. నా భార్యకి అని అంటాడు. ఇక సరే నువ్వు టోటల్గా దరిద్రపు మనిషివి తెలుసా అని శ్రీధర్ అంటూ ఉండగా, సరే సరే అల్లుడు ఆపు, ఈ తిట్ల దండకం దేనికో మొత్తానికి విషయానికి రా అని అంటూ ఉంటుంది. నీకు నిజంగా దాసు కాశీ స్వప్న మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారో నీకు నిజంగా తెలీదా అని శ్రీధర్ అడుగుతూ ఉండగా, నిజంగా తెలీదు అల్లుడు అని పారిజాతం చెబుతూ ఉంటుంది. అంటే కాశీ యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్ళిన విషయం కూడా మీకు తెలియదా అని శ్రీధర్ అడుగుతూ ఉండగా, ఏంటి కాశీ యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్ళాడా అని అడుగుతూ ఉండగా, అసలు ఏం జరిగింది అల్లుడు క్లియర్గా చెప్పు అని పారిజాతం అడుగుతూ ఉండగా, సరే జరిగింది మొత్తం చెబుతాను అంటూ జరిగిన విషయం అంతా చెబుతూ ఉంటాడు శ్రీధర్. ఏంటి ఇంత జరిగినా నాకు ఒక్క కాల్ చేసి చెప్పొచ్చు కదా, నాకు ఒక్కరు కూడా చెప్పలేదు ఎందుకు అంటూ పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక చెప్పినా మీరేం చేయలేరని చెప్పుండరులేండి, సరే వెళ్దాం పదండి అని అంటూ ఉండగా, సరే నేరుగా మీ ఇంటికి వెళ్దాం పద, అక్కడికి వెళ్ళిన తర్వాత నా కొడుకు నా మనవడి సంగతి చెబుతాను అని పారిజాతం అంటూ ఉండగా, సరే మీరు తీరిగ్గా ఎప్పుడైనా వీలున్నప్పుడు వచ్చి తిట్టుకుందరు, కానీ ఇప్పుడైతే నా కొడుకు కూతురు బర్త్డేకి లేట్ అవుతుంది, మనం త్వరగా వెళ్దాం పదండి అంటూ కారు తీస్తూ ఉంటాడు. ఇక పారిజాతం తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, కనీసం నా అయోమయం కొడుకైనా చెప్పొచ్చు కదా, కాశీ అయినా కాల్ చేసి చెప్పొచ్చు కదా, వీళ్ళిద్దరి సంగతి తర్వాత చెబుతాను అని అనుకుంటూ కారు ఎక్కుతూ ఉంటుంది పారిజాతం.